ఇంటికి వచ్చాడు సార్. సంబంధం అని చూసుకున్నాడు. వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్న, ఇంకా వాళ్ళ కాలనీ అతను ఒకడు వచ్చారు. 5గురు వచ్చారు. వచ్చి చూసుకున్నారు, వెళ్ళిపోయారు. వాళ్ళ అక్క నా నంబర్ అబ్బాయికి ఇచ్చింది, అబ్బాయి నంబర్ నాకు ఇచ్చింది. ఇద్దరికి నంబర్ షేర్ చేసింది. తర్వాత మాట్లాడుకున్నాం చాలా డేస్, ఒక 5-6 మంత్స్ మాట్లాడుకున్నాం. తర్వాత మళ్ళీ వాళ్ళ మేనత్త కూతురు ఎక్కువ కట్నం ఇస్తుంది అనేసి నన్ను వద్దని ఇంకా వారం రోజుల నుంచి నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నన్ను శారీరకంగా చాలా ఇబ్బంది పెట్టిండు. నన్ను నమ్మించి మోసం చేసిండు సార్. నాకు న్యాయం కావాలి సార్, అంతే. నేను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వనస్థలిపురం ప్రాంతంలో ఒక కేసు అయితే నమోదైంది. సో వనస్థలిపురం చెందిన ఒక అమ్మాయితో ఆ అబ్బాయి వచ్చేసి బ్యాంక్లో పనిచేస్తుండే, SBI బ్యాంక్లో. ఆ అమ్మాయికి సంబంధించి ఒక 6 నెలల క్రితము సో పెళ్లి చూపులు జరిగాయి. అంతా ఓకే అనుకున్నారు, పెళ్లి కూతురు సైడ్ అంతా ఓకే చెప్పుకున్నారు. సో వీళ్ళ ప్రొఫైల్ వాళ్ళకి నచ్చింది, అట్లాగే అబ్బాయికి సంబంధించిన ప్రొఫైల్ కూడా అమ్మాయి వాళ్ళకి పూర్తిగా నచ్చడంతో, ఎందుకంటే బ్యాంకులో ఉద్యోగం కాబట్టి ఆబ్వియస్లీ ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ ప్రైవేట్ ఉద్యోగం, అందులో బ్యాంకులో ఉద్యోగం కాబట్టి ఇంకా అమ్మాయి సైడ్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇక అమ్మాయికి సంబంధించిన ప్రొఫైల్ కూడా అబ్బాయి వాళ్ళకు నచ్చడం ఇదంతా జరిగి ఒక 6 నెలల సమయం పట్టింది. అంటే పెళ్లి చూపులకి అట్లాగే ఓకే చెప్పిన తర్వాత ఇంకా బొట్టు పెట్టడం కావచ్చు, లేదంటే మన అమ్మాయి అనుకోవడం కావచ్చు, ఆ తర్వాత కాస్త కొంత గ్యాప్ ఇచ్చుకొని ఎంగేజ్మెంట్ కావచ్చు, కొంత గ్యాప్ ఇచ్చుకొని పెళ్లి వివాహం వరకు వెళ్ళడం కావచ్చు, ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఒక ప్రాసెస్ అంటూ ఉంటుంది. కానీ పెళ్లి చూపులు అయిన తర్వాత సో పెళ్ళికి కాస్త టైం తీసుకొని ఆ మధ్య గ్యాప్లో పెళ్లి కూతురికి సంబంధించి, అంటే ఆ అమ్మాయికి సంబంధించిన ఫోన్ నెంబర్ అబ్బాయికి కావచ్చు, లేదంటే అబ్బాయికి సంబంధించిన ఫోన్ నెంబర్ కావచ్చు, అమ్మాయికి ఇలా ఎక్స్చేంజ్ చేసుకుంటుంటారు. ఎందుకంటే వాళ్ళు ఒకరికొకరు అర్థం చేసుకోవడం కావచ్చు, ఒకరి గురించి ఒకరు తెలుసుకునే విషయంలో మాట్లాడుకోవడం కావచ్చు, ఈ మధ్యకాలంలో కామన్గా జరుగుతుంది. ఒకప్పుడు గతంలోనైతే పెళ్లి సంబంధం చూసామా, అమ్మాయి నచ్చిందా, అబ్బాయి నచ్చిందా, పెద్దవాళ్ళని అడగడం, పెద్దవాళ్ళ మధ్యలోనే సో ఈ పెళ్లి చూపులు కావచ్చు, లేదంటే అబ్బాయి అమ్మాయికి నచ్చడం, ఇవన్నీ కూడా ఉండేది. ఎందుకంటే ఆల్మోస్ట్ పెద్దవాళ్ళని కుదిర్చిన సంబంధాలన్ని విషయంలో అప్పట్లో అలాగే ఉండేది. కానీ ఇప్పుడు రాను ఎలా అయిందంటే, ఇప్పుడు ట్రెండ్ ఎట్లుందంటే ఆల్మోస్ట్ పెళ్లి కూతురికి సంబంధించి పెళ్లి కొడుకుకి సంబంధించిన పెళ్లి చూపులు దాదాపు ఇళ్లలో జరగడం చాలా తక్కువ అయిపోయింది. ఏదన్నా గుళ్ళల్లోనో లేదంటే రెస్టారెంట్లోనో అట్లా ఇద్దరు, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వీళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, కలుసుకోవడం, అక్కడ చూసుకోవడం, ఇట్లాంటివన్నీ ఉండేవి. కానీ ఇట్లా ఉండేది. ఇప్పుడు ట్రెండ్ మారిన దాంతో అయితే సో చూసుకున్న తర్వాత ఫోన్ నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం కావచ్చు, ఒకరికొకరు మాట్లాడుకోవడం, ఒకరి విషయాలు ఒకరు చెప్పుకోవడం కావచ్చు, లేదంటే బయట కలవడం కావచ్చు, ఇట్లాంటివన్నీ జరిగేవి. సేమ్ అదే విషయంలో అదే విధంగా వనస్థలిపురంకి చెందిన ఒక అమ్మాయికి సంబంధించి కూడా పెళ్లి సంబంధం ఫిక్స్ అయింది. ఆ పెళ్లి సంబంధం ఫిక్స్ అయినాక ఆ అమ్మాయి ఎంతో హ్యాపీగా ఉంటుంది. సో తనే భర్త అనుకొని, అంటే తనే కాబోయే భర్త అనుకొని ఆల్మోస్ట్ తనతో మాట్లాడడం కావచ్చు, ఇంట్లో విషయాలు షేర్ చేయడం కావచ్చు, తన విషయాలు అడిగి తెలుసుకోవడం కావచ్చు, ఇట్లా ఉంటుంది. సో 6 నెలల గ్యాప్, అంటే ఇంకా పెళ్ళికి సంబంధించి కొంత గ్యాప్ ఉండేసరికి వీళ్ళిద్దరు మధ్య సో మాటలు మాట్లాడుకోవడం కావచ్చు, కలవడం కావచ్చు, సో ఇట్లాంటివన్నీ జరిగిన తర్వాత వన్ ఫైన్ డే ఒక 6 నెలల తర్వాత ఇలా తిరిగిన తర్వాత, కలిసిన తర్వాత, ఫోన్స్ మాట్లాడుకున్న తర్వాత, ఒకరి విషయాలు ఒకరు చెప్పుకున్న తర్వాత అంతా కుదిరినాక అమ్మాయి ఆల్మోస్ట్ ఇంకా పెళ్ళి చేసుకునే అబ్బాయి కాబట్టి తను ఇంకా ఎంతో నమ్మకంగా తనకు అన్ని చెప్పు ఉంటుంది. సో అట్లాంటి టైంలో తమ అమ్మాయిని మానసికంగా అట్లాగే శారీరకంగా వాడుకున్నాడన్న ఒక ఫిర్యాదు అయితే అమ్మాయికి సంబంధించిన పేరెంట్స్, బాధితురాలి కుటుంబ సభ్యులు మాత్రం పోలీస్ స్టేషన్కి ఎక్కారు. అసలు తీరా ఏం జరిగిందని ఈ ఎపిసోడ్ని మొత్తం చూసుకుంటే సో తనకు ఆ అబ్బాయికి ఏంటంటే ఇప్పుడు చూసిన అమ్మాయి కంటే ఇంకొంత అందగత్తే, దాంతోపాటు అత్త కూతురు, దాంతోపాటు కొంత కట్నం కూడా ఎక్కువగా ఇస్తుందని.
తెలియడంతో ఇంకా ఆ పెళ్లి ఇంతవరకు పెళ్లి చూపుల వరకే చూసాము, సో ఆ అమ్మాయిని క్యాన్సిల్ చేసేసుకుందాం, సో ఇక్కడైతే అందము, దాంతోపాటు డబ్బులు, దాంతోపాటు అత్త కూతురు కదా, సో ఈ సంబంధం ఫిక్స్ చేసుకుందామన్న ఉద్దేశంతో సో పెళ్లి కొడుకు అంటే ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఆ అత్త కూతురుని పెళ్లి చేసుకునేడానికి ఇంట్రెస్ట్ చూపించడం కాదు, ఆ పెళ్లికి సిద్ధమయ్యాడు. సో దాంతో తమకు న్యాయం చేయాలనేసి కూడా డిమాండ్ చేస్తూ ఇప్పుడు ఎవరైతే నేను వనస్థలిపురంలో ఉండేటటువంటి అమ్మాయి అని చెప్పాను, ఆ అమ్మాయికి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, సో వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ వరకు చేరుకోవడం, అట్లాగే ఆ అబ్బాయి మీద ఫిర్యాదు చేయడం. సో ఫిర్యాదు చేసినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే మమ్మల్ని నమ్మించి పెళ్లి చేసుకుంటామని నమ్మించి పెళ్లి చూపులు అయిన తర్వాత వాళ్ళ అక్క ఒకరి నంబర్స్ ఇంకొకరికి ఎక్స్చేంజ్ చేయడం కావచ్చు, సో మాట్లాడడం కావచ్చు, సో కలవడం కావచ్చు, ఇవన్నీ ఈ మధ్యలో ఈ 6 నెలల కాలంలో జరిగాయి. నేను చాలా నమ్మకంగా ఉన్నాను, తనే నాకు కాబోయే భర్త అన్న నమ్మకంలోనే ఉన్నాను. కాబట్టి సో వీళ్ళు కొంత అడ్వాన్స్డ్గా మూవ్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అమ్మాయి మాట్లాడిన విషయాల్లో తమ అమ్మాయిని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్న విషయం కావచ్చు, లేదంటే పర్టికులర్గా అమ్మాయి చెప్తున్న విషయాన్ని కనుక మనం చూసుకుంటే తనను మానసికంగా కావచ్చు, శారీరకంగా కూడా వాడుకొని మరో అమ్మాయితో ఇప్పుడు పెళ్ళికి ఎట్లా సిద్ధమవుతాడు అనేసి మాట్లాడుతున్నారు. అంటే ఈ 6 నెలల కాలంలో కొంత అడ్వాన్స్గా మూవ్ అయ్యి వాళ్ళు కలవడం కావచ్చు, లేదంటే పార్కులకు వెళ్ళడము, సినిమాలకు వెళ్ళడము, సో పిక్నిక్స్కి వెళ్ళడము, ఇట్లా వాళ్ళు కలవడం జరిగింది. కాబట్టి అమ్మాయి కొంత నమ్మకంగా అబ్బాయికి తన సర్వస్వం అప్పజెప్పింది అనేసి సో బాధిత కుటుంబ సభ్యులైతే ఫిర్యాదు చేసినటువంటి సిచ్యువేషన్. సో మనం ఈ మొత్తం ఎపిసోడ్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ మ్యాట్రిమోనీ వెబ్సైట్ని క్రియేట్ చేసి కూడా ఫేక్ ఐడీలతో తను గవర్నమెంట్ జాబ్లో చేస్తున్నట్టు, అట్లాగే చాలా అమ్మాయిలతోటి మాట్లాడడం కావచ్చు, పెళ్లి వరకు వచ్చేసరికి తీరా పెళ్లి సంబంధాలు వచ్చేసరికి మాత్రం వాళ్ళు తప్పించుకోవడం జరుగుతుంది. సో పెళ్ళిళ్ళు చేసుకోకుండా పెళ్ళిళ్ళు దగ్గరకు వచ్చిన తర్వాత వేరే పెళ్ళిళ్ళను ఫిక్స్ చేసుకోవడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ అయితే ఎక్కువగా మనం చోటు చేసుకుంటున్న సిచ్యువేషన్స్ అయితే చూస్తున్నాం. సో ముఖ్యంగా అమ్మాయిల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రొఫైల్స్ అబ్బాయిల విషయంలో ప్రొఫైల్స్ చూసుకున్నప్పుడు కావచ్చు, లేదంటే వాళ్ళ ఇంటికి మనం వెళ్ళి వాళ్ళు ఫస్ట్ అమ్మాయి ఇంటికి అబ్బాయి వాళ్ళు వచ్చినప్పుడు కావచ్చు వాళ్ళదంతా చూసుకుంటారు. అట్లాగే అట్ ది సేమ్ టైం అమ్మాయి వాళ్ళు కూడా అబ్బాయి ఇంటికి వెళ్ళినప్పుడు అబ్బాయికి సంబంధించిన పూర్తి వివరాలు, గతంలో ఎక్కడుండే, ఎలా పెరిగిండు అబ్బాయి, అట్లాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన సమాచారం కావచ్చు, ఇంటి దగ్గర కనుక్కోవడమే కాదు, తను ఒకవేళ నిజంగా జాబ్ చేసి ఉంటే ఉద్యోగస్తుడైతే ఉద్యోగాలకు సంబంధించిన దగ్గర కూడా కొంత క్షుణ్ణంగా మనం పరిశీలించాల్సిన అంటే ఎంక్వైరీ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా వరకు చూస్తున్నాము ప్రేమించి మోసం చేయడాలు, లేదంటే పెళ్లి వరకు వచ్చిన సంబంధాలు క్యాన్సిల్ అవ్వడాలు, లేదంటే ప్రేమోన్మాది ప్రేమించిన అమ్మాయి మీద దాడి చేయడాలు, ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలా వరకు చూస్తున్నాము. ఈరోజు సిచ్యువేషన్ అయితే దీనికి భిన్నంగా ఉంది. ఆల్మోస్ట్ 6 months గ్యాప్ వచ్చింది వీళ్ళ పెళ్లి సంబంధం కుదిరి. సో ఈ 6 months గ్యాప్లో పెళ్లికి ఎంగేజ్మెంట్కి అట్లాగే పెళ్లి చూపులకు మధ్యలో గ్యాప్ అనొచ్చు. ఈ మధ్యకాలంలో చాలా వరకు ఫోన్స్లో మాట్లాడడం కావచ్చు, సన్నిహితంగా బయట తిరగడం కావచ్చు, కలవడం కావచ్చు, ఇవన్నీ చేయడం కారణంగా తను చాలా వరకు నమ్మింది, ఇంకా తనే తన సర్వస్వం, తనే తన భర్త అన్నట్టు నమ్మింది. కాబట్టి తను ఇప్పుడు కూడా అమ్మాయి తన డిమాండ్ ఏంటంటే అమ్మాయిది ఆ అబ్బాయినే నేను పెళ్లి చేసుకుంటా, నాకు న్యాయం చేయాలి అని అంటుంది. మరి అబ్బాయి సైడ్ నుంచి వర్షన్ డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే తనకి ఇంకో సంబంధం కుదిరింది, అటు అందంలో పై చేయే, అట్లాగే ఇంకా చూసుకుంటే డబ్బుల్లో కూడా కట్నం కొంత ఎక్కువ వస్తుంది, అలాగే అత్త కూతురు ప్రెషరు. సో ఇవన్నీ కారణంగా అబ్బాయి అయితే కొంత డైవర్ట్ అయినట్టు తెలుస్తుంది. అబ్బాయి అంతలా తనంతలో తాను డైవర్ట్ అయిందా, తన కుటుంబ సభ్యులు ఏమన్నా డైవర్ట్ చేశారనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. సో మొత్తానికైతే తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మాత్రం నిందితురాలైనటువంటి అమ్మాయి అట్లాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సో పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన సిచ్యువేషన్, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి సిచ్యువేషన్. పోలీసులు అయితే ఈ కేసును ఫైల్ చేసుకున్నారు. సో దాని తర్వాత
పూర్వాపరాలన్నింటినీ కూడా విచారణ చేసి దాని తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఆ అబ్బాయి మీద ఎలాంటి సెక్షన్స్ కింద తన మీద ఏమైనా కేసులు ఫైల్ చేస్తారా, 417 కావచ్చు, 420 కావచ్చు, 354A కావచ్చు, ఇట్లాంటి కేసెస్ ఉంటాయి. సో అబ్బాయిలు ఒకవేళ అమ్మాయిలను పెళ్లి చేసుకుంటా అని మోసం చేయడం కావచ్చు, నమ్మించి మోసం చేసే విషయంలో కొన్ని కేసెస్ ఉంటాయి. అలాంటి కేసెస్ని ఫైల్ చేయడం కావచ్చు, ఇట్లాంటివి చేస్తారు. ఇవన్నీ కాకుండా మళ్ళీ ఇరు కుటుంబ సభ్యులు ఏమన్నా కొంత కాంప్రమైజ్ అయ్యి పెళ్లి వరకు మళ్ళీ వీళ్ళ జంట వెళ్తుందా, లేదంటే ఇదే మోసం చేసి ఇంకో అమ్మాయినే అబ్బాయి పెళ్లి చేసుకునే వరకే వెళ్తాడా అనేది మాత్రం చూడాల్సి ఉంది. మొత్తానికైతే పెళ్లి పేరుతో ఈరోజు యువతిని నమ్మించి మోసం చేసిన ఘటనలు చాలా వరకు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు కూడా వనస్థలిపురంకి చెందిన ఓ అమ్మాయి విషయంలో ఇదే జరిగింది. SBIలో పనిచేస్తున్నటువంటి నందకుమార్ అనే వ్యక్తికి 6 నెలల క్రితమే పెళ్లి చూపులు జరిగాయి ఆ అమ్మాయితో. ఆ అమ్మాయిని 6 నెలల సంధి మానసికంగా, శారీరకంగా చాలా వరకు వాడుకొని ఇప్పుడు మరో యువతితోనైతే ఈ సిద్ధమయ్యాడు ఆ పెళ్లి కొడుకు అని చెప్పొచ్చు. సో మరి చూడాలి ఇట్లాంటి సంఘటనల విషయంలో అమ్మాయిల కుటుంబ సభ్యులు కావచ్చు, అమ్మాయి కావచ్చు, చాలా వరకు అప్రమత్తంగా ఉండాలి. వెరీ అలర్ట్గా ఉండి ఎప్పటికప్పుడు చూసుకుని పెళ్లి వరకు వెళ్లాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మరి ఇలాంటి కేసెస్ని పోలీసులు కొంత స్ట్రిక్ట్గా తీసుకొని కొంత శిక్షలు కనుక కఠినంగా ఉంటే మాత్రం ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి. చట్టాలు కొంత కఠినంగా ఉంటే మాత్రం ఈ విషయంలో అబ్బాయిలు మళ్ళీ ఇలా అమ్మాయిలను మోసం చేసే విషయంలో కాస్త తగ్గుముట్టుకం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చాలా వరకు ఇట్లాంటి ఫేక్ ఐడీలు క్రియేట్ చేయడం, మ్యాట్రిమోనీలో వెబ్సైట్లు క్రియేట్ చేయడం, అమ్మాయిలను మోసం చేయడం, ఐడి ప్రూఫ్లు తప్పుగా పెట్టి మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనడం. సో ఇట్లా విధవరాళ్ళని కావచ్చు, లేదంటే అమ్మాయిలను కావచ్చు, లేదంటే పెళ్లి చేసుకోమని అమ్మాయిలను కావచ్చు, వాళ్ళ మీద దాడులు చేయడం కావచ్చు, ఇలాంటి సంఘటనలు చాలా వరకు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే పెళ్లి పేరుతో మోసం చేసేటువంటి యువకులు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యారు. బీ అలర్ట్. కుటుంబ సభ్యులు కావచ్చు, అట్ ది సేమ్ టైం అబ్బాయిని ఒప్పుకునే విషయంలో అమ్మాయి కూడా చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇది వనస్థలిపురంకి చెందిన ఓ అమ్మాయి విషయంలో పెళ్లి పేరుతో యువతిని మోసం చేసినటువంటి సంఘటన సంబంధించిన పూర్తి వివరాలు. మా ఇంటికి వచ్చాడు సార్, సంబంధం అని చూసుకున్నాడు. వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్న, ఇంకా వాళ్ళ కాలనీ అతను వచ్చారు. 5 వచ్చారు. వచ్చి చూసుకున్నారు, వెళ్ళిపోయారు. వాళ్ళ అక్క నా నంబర్ అబ్బాయికి ఇచ్చింది, అబ్బాయి నంబర్ నాకు ఇచ్చింది. ఇద్దరికి నంబర్ షేర్ చేసింది. తర్వాత మాట్లాడుకున్నాం చాలా డేస్, ఒక 5-6 మంత్స్ మాట్లాడుకున్నాం. తర్వాత మళ్ళీ వాళ్ళ మేనత్త కూతురు ఎక్కువ కట్నం ఇస్తుంది అనేసి నన్ను వద్దని ఇంకా వారం రోజుల నుంచి నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నన్ను శారీరకంగా చాలా ఇబ్బంది పెట్టిండు, నన్ను నమ్మించి మోసం చేసిండు సార్. నాకు న్యాయం కావాలి సార్, అంతే. నేను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.